హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఫస్ట్‌గా వచ్చేసి మనకి ఇది హెమ్మింగ్ అనేది ఉంటుంది కాబట్టి నేను చీరలో వెళ్ళిన క్లాత్ ఉల్టాగా వేసుకోవాలండి. ఉల్టాగా వేసుకొని దానిపైన మనం ఇలా లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేయండి. మన అరిచేతి అనేది కరెక్ట్‌గా ఇలా పెట్టామనుకోండి కుచ్చుగా అస్సలు రాదండి. మనం పిన్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పిన్స్ పెడితే ఏందంటే కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది. అలాగే కొంచెం కుచ్చు కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. నాకైతే అది అలవాట్లేదండి. ఒకవేళ మీకు అలవాటు ఉంటే అలా కూడా ట్రై చేయొచ్చు. నేను మాత్రం అరిచేతిని ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేస్తానండి. అలాగే ఇది మొత్తం కూడా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసి ఎక్స్ట్రా అంటే సైడ్ క్లాత్ అనేది మొత్తం కూడా కటింగ్ చేసేసేయండి. కొంచెం నెమ్మదిగా కట్ చేసేసేయండి. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత మనము ఇలా మిడిల్ క్లాత్ అనేది అంటే బ్యాక్ పార్ట్ క్లాత్ అనేది మనం ఫస్టే కట్ చేయకూడదు. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. అంటే లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ 2 కూడా జాయింటింగ్ చేసిన తర్వాత కట్ చేయాలి. అలాగే ఇలా 2 షోల్డర్స్ కరెక్ట్‌గా చూసుకొని 3 ½ పొడవు వచ్చేసి తీసుకొని ఇలా కరెక్ట్‌గా స్టిచ్చింగ్ అనేది చేయండి. బ్యాక్ పార్ట్ డాట్స్ అండి ఇవి వచ్చేసి షోల్డర్‌కి మధ్యలో తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పట్టీ అనేది చూపిస్తున్నానండి. మన కోరాస్ ఉన్నది ఇక్కడ సైడ్ వేసుకోవాలి. అంటే మళ్ళీ దీనికి మనం కుట్టు అనేది వేయాల్సిన అవసరం అనేది లేదు. కోరా ఉన్నది తీసుకుంటే. కోరా లేనిది తీసుకుంటే కుట్టు కొంచెం ఒక పాదం మందం కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కోరా ఉన్నది ఇక్కడ సైడ్ తీసుకొని దాని పైన పెట్టే స్టిచ్చింగ్ చేసుకొని మళ్ళీ మనము స్టిచ్చింగ్ పైన చేసాం కదా! ఇలా కింద సైడ్ కూడా మనం ఒక స్టిచ్చింగ్ అనేది వేసామనుకోండి హెమ్మింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కానీ కరెక్ట్‌గా వస్తుంది. మళ్ళీ దీన్ని లోపల సైడ్ వేసేసి ఇలా కరెక్ట్‌గా ఒక దూరపు కుట్టు అనేది వేసేసేయండి. మళ్ళీ మనము హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టుని తీసేసేయాలి. ఇలా జాగ్రత్తగా వేయండి. కరెక్ట్‌గా చూసుకొని కరెక్ట్‌గా సెట్ చేసి కుట్టు అనేది వేయండి. అప్పుడే మనకు హెమ్మింగ్ కరెక్ట్‌గా వస్తుంది. హెచ్చు తగ్గులు అనేది లేకుండా. మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండీ! ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా ఉక్స్ పట్టి, కాజపట్టి 2 కూడా ఎదురెదురుగా ఉండేటట్టు చూసుకున్నాక తర్వాతనే స్టిచ్చింగ్ అనేది చేయండి. బిగినర్స్ కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఇలా వివరంగా చెప్తున్నానండి. చూడండి ఫస్ట్ వచ్చేసి మనకు చీరలో వెళ్ళిన క్లాత్ ఉల్టాగా వేయండి. ఉల్టాగా వేసి దానిపైన మనం ఇప్పుడు ఇది లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేయండి. ఇది హెమ్మింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా నేను ఉల్టాగా పెట్టమంటున్నాను. మీరు హెమ్మింగ్ ఏం చేయకుండా మలిపేసి కుడతాము అని అనుకుంటే ఒకవేళ చీరలో వెళ్ళిన క్లాత్‌ని రైట్ సైడ్ వేసుకొని రైట్ సైడ్ దానిపైన మీరు ఇలా లైనింగ్ క్లాత్ అనేది వేసి స్టిచ్చింగ్ చేస్తే మీరు హెమ్మింగ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. అది మందంగా ఉండే క్లాతులకి హెమ్మింగ్ చేయకపోయినా పర్వాలేదు. కానీ ఇలా కొంచెం పల్చగా అంటే సన్నగా ఉండే క్లాతులకి హెమ్మింగ్ అనేది చేస్తే కొంచెం బాగుంటుందండి. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సైడ్ క్లాత్ అనేది కట్ చేసేయాలండి. కట్ చేసి చక్కగా మీరు ఇలా అరిచేతి అనేది పెట్టారనుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుచ్చుగా రాకుండా ఉంటుంది. ఒకవేళ మీకు పిన్స్ అలవాటు ఉంటే పిన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసిన తర్వాత కటింగ్ చేసేసేయండి. అలాగే వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. చూడండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ వచ్చేసి ఉక్స్ పట్టి దగ్గర ఇలా సమానంగా చూసుకోండి. అలాగే షోల్డర్ మధ్యలో కూడా ఇలా కరెక్ట్‌గా సమానంగా చూసుకొని అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ వదిలేసేయండి. ఇక్కడ మనకు చంక భాగం దగ్గర ఈ రెండిటికి మధ్యలో ఒక డాట్ పెట్టండి. పొడవు వచ్చేసి 3 ½ ఉంటుంది. మిగతా రెండిటికి 2 ½ ఉంటుంది. అలాగే ఫోర్త్ పిన్ కూడా కొందరు పెట్టుకుంటారు కాబట్టి ఈ మూడిటికి మధ్యలో ఫోర్త్ పిన్ అనేది పెట్టండి. ఫోర్త్ పిన్ పెడితే కరెక్ట్‌గా ఉంటుంది. కొంచెము ఇలా ఉంటుంది. అలాగే ఇంకొకటి నేను మార్కింగ్ చేయకుండానే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు కొంచెం స్టిచ్చింగ్ అనేది అలవాటు ఉంటే మీరు మార్కింగ్ చేయకపోయినా ఈజీగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేటివి స్టిచ్చింగ్ అనేది చేయగలుగుతారు. చూడండి ఇలా కరెక్ట్‌గా షేప్ పట్టీలు మనకు చీరలో వెళ్ళిన క్లాత్ కూడా తక్కువగా ఉండి అలాగే లైనింగ్ క్లాత్ కూడా తక్కువగా ఉంటే చూడండి ఒక షేప్ పట్టి మీరు కట్ చేసుకోండి. ఒక షేప్ పట్టి కట్ చేసుకున్నారనుకోండి మనకు అందులోనే 2 షేప్ పట్టీలు కూడా ఇలా మనం జాయింటింగ్ అనేది చేసేసి మళ్ళీ ఒక కుట్టు అనేది వేసేసి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియో అనేది కొంచెమే ఉంది కాబట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి సరిపోవట్లేదు టైం అనేది. నేనైతే క్లారిటీతోనే చూపిస్తున్నాను కదండీ వీడియో. చూడండి ఫస్ట్ అయితే దాన్ని జాయింటింగ్ అనేది చేసేసి కరెక్ట్‌గా ఇలా షేప్ పట్టీ అనేది కరెక్ట్‌గా వస్తుందండి. మనకు డబుల్‌గా లేకపోయినా క్లాత్ అనేది ఇలా అది సింగిల్ ఇది సింగిల్ ఉన్న దీన్ని జాయింటింగ్ చేసామనుకోండి షేప్ పట్టీ వచ్చేస్తుంది. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.